హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ధమాకా మూవీ గుర్తుండే ఉంది కదా, 100 crores. అసలు ఆ ధమాకా మూవీ చూసిన తర్వాత ఆ ఫన్ కానీ, ఆ సినిమా డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ కూడా మనకి అలా గుర్తుండిపోయింది. అంటే చాలా కాలం తర్వాత రవితేజ గారికి కూడా 100 crores ఆ మూవీగా మనకి ఇప్పటి వరకు కూడా అదే నిలిచిపోయింది. సో మరి ధమాకా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని మజాకాతో శివరాత్రికి 26కి మన ముందుకు వస్తున్నారు నక్కిన త్రినాథరావు గారు. ఆయన డైరెక్షన్లో మజాకా రేపు రిలీజ్ అవబోతుంది. ట్రైలర్ చూడకపోతే ఒకసారి చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్తో నిండిపోయింది ట్రైలర్ మొత్తం కూడా. సో మరి మూవీ ఎలా ఉండబోతుంది, మూవీకి సంబంధించిన కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. యాక్చువల్గా అంటే సినిమా ప్రమోషన్ కాబట్టి ట్రైలర్ ఎలా ఉన్నా కానీ సార్ సినిమా చాలా బాగుండబోతుంది, ట్రైలర్ అదిరిపోయింది అని చెప్పేసి చెప్పాలి. అవును. బట్ మీ ట్రైలర్ చూసిన తర్వాత ఎవరైనా నిజంగానే ట్రైలర్ బాగుంది, ఆ ఫన్ అనేది హిట్ వైబ్స్ డెఫినెట్గా కనిపిస్తున్నాయి. అవును. అంటే మీ ప్రతి సినిమా అంటే ఒక లైన్ తీసుకుంటారు, దాని స్క్రీన్ ప్లే, రైటింగ్ యూత్కి బాగా కనెక్ట్ అయ్యేలాగా, ఇప్పుడు ట్రెండింగ్లో ఎటువంటి డైలాగ్స్ యూస్ చేస్తే బాగుంటుంది, యూత్కి ఎలా కనెక్ట్ అవుతుంది, ఇదంతా కూడా బాగా వర్క్ చేస్తారు. సో మజాకా మూవీకి సంబంధించి ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫన్ ఉండబోతుంది? నేను ఏమి వర్క్ చేశానో అంతా మీరు ఇప్పుడు చెప్పేశారు. యాక్చువల్లీ ఆ వర్క్ అంతా చేశాను దీనికి కూడా. ధమాకా వరకు నేను లోకల్ కానీ, ధమాకా కానీ, సినిమా చూపిస్తామమ్మా కానీ, హలో గురు ప్రేమ కోసం కానీ, ఇవన్నీ ఎలా ఎంటర్టైన్ అయ్యారో, ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారో చివరికి రాబోసారు. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. ఇందులో ఫాదర్ సన్ సెంటిమెంట్ కానీ, మదర్ సన్ సెంటిమెంట్ కానీ, ఓ ఫ్యామిలీ ఫోటో ఫామ్ చేయడం కోసం వాళ్ళు పడే ఇబ్బందులు చూడడానికి చాలా ఫన్ టోన్లో ఉన్నా సరే అవి రీచెస్ టు ఎమోషన్కి ఎలాగెళ్ళాయి, ఇవన్నీ కూడా చాలా బాగా ఈ సినిమాలో వచ్చాయి. సో మీరు అందరూ అంటే మీరు యూత్ అన్నారు కదా, యూత్ అండ్ ఫ్యామిలీస్ అంటే అఫ్కోర్స్ నా సినిమాలు ఫ్యామిలీస్ బాగా చూస్తారు. సో యూత్ ఫ్యామిలీస్ అందరూ హాయిగా వెళ్ళి క్లీన్ ఫిల్మ్ చూసి అమ్మయ్య శుభ్రంగా మనశ్శాంతి, మనసుకి కొంచెం అదేమంటారు ప్రశాంతంగా మళ్ళీ ఇంటికి వచ్చి అంత భోజనం చేసి పడుకోవచ్చు హాయిగా. అంత ఫీలింగ్ ఇస్తుంది మజాకా సినిమా. ఎస్పెషల్లీ ట్రైలర్ మొత్తంలో ఎండ్లో బాలయ్య గారి ప్రసాదం, జై బాలయ్య, ఇది కామెంట్స్ లో కూడా ఎక్కువగా ఇవే ఫ్యాన్స్ ఎక్కువగా పెడుతున్నారు. అంటే ఎందుకు అది పెట్టారు, పెడుతున్నప్పుడు ఏమైనా ఆలోచించారా బాలయ్య ఫ్యాన్స్ నుంచి ఎటువంటి రియాక్షన్? ఫస్ట్ నేను ఏమో ఇది అంటే ఇది ఎలా ఉంటాయంటే పాజిటివ్గా తీసుకుంటారు కొంతమంది, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు. ఇది పాజిటివ్గా తీసుకుంటే వెరీ హ్యాపీ. ఈ నెగిటివ్ యాంగిల్కి వెళ్తే ఏమైనా అవుద్దేమో కొంచెం అని కొంచెం డిస్కషన్ అయింది మాకు. కొంచెం భయపడుతూనే దాన్ని పెట్టడం జరిగింది. కానీ అక్కడ ఆ సిచ్యువేషన్కి సూపర్ హై అది, కొంచెం భయపడుతూనే పెట్టాము. కానీ అది చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నిజంగా అందరూ కూడా దాన్ని నెగిటివ్గా థింక్ చేయకుండా దాన్ని చక్కగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. నిజంగా వన్స్ అగైన్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే స్పెషల్గా ఆ సీన్ పెట్టడానికి ఏదైనా అక్కడ రిలేటెడ్ ఒక డైలాగ్ బాలయ్య గారికి, అంటే జై బాలయ్య అంటే థియేటర్ మొత్తం ఒక అరుస్తూ ఉంటారు, మూవ్ అయిపోద్ది, ఇలా షేక్ అయిపోద్ది స్లోగన్, అది బాగుంటుంది యూత్ లో అని చెప్పేసి పెట్టారు. అంతే అంటే అక్కడ ఆ సందర్భాన్ని బట్టి ఒక అలాంటి ఒక పంచ్ కావాలి, ఇది బాగుంటుంది అని మా రైటర్ చెప్పాడు నాకు. అయినా సరే ఆలోచించాం, చాలా ఆలోచించాం, కాకపోతే చాలా పాజిటివ్గా తీసుకున్నారు. చాలా అందుకే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మీ ద్వారా నేను థ్యాంక్స్ చెప్తాను అందరికీ. ట్రైలర్ విషయానికి వస్తే సార్, మీరు ఒక ట్రైలర్, ప్రొడ్యూసర్ గారు ఒక ట్రైలర్, హీరో గారు ఒక ట్రైలర్, 3 ట్రైలర్లు కట్ చేయించారు. ఏది రిలీజ్ చేద్దామని చాలా టెన్షన్ గా ఫైనల్లీ ఇంకొక ట్రైలర్ రిలీజ్ చేశారు అంటారు. ఏం లేదు ట్రైలర్. ఇప్పుడు ట్రైలర్ కట్ చేసేటప్పుడు ఎవరైతే ట్రైలర్ ఎడిటర్ ఉంటారో ఆయన వెర్షన్ చేస్తాడు. చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అది నా టేబుల్ మీదకి వస్తుంది అది ఫైనల్గా, అంతే కదా. చేసి దాన్ని కరెక్ట్ చేసి పంపిస్తాం, అది కామన్. అది అంటే ఏమవుద్దంటే సార్, ఎక్కువ ఈ ఫన్ సినిమాల్లో పంచెస్ ఎక్కువ ఉంటాయి, అందరికి అన్నీ నచ్చేస్తుంటాయి. ఇది పెడదామా అని ఒక్కొక్క కోరిక ఒక్కొక్కరికి ఉంటుంది. డైరెక్టర్ గారికి ఇది పెట్టండి బాగుంటుందని ఇలా ఉంటుంది. కానీ ట్రైలర్కి కూడా ఒక ఇది ఉంటుంది, ఏమంటారు ఒక ఫార్మాట్ ఉంటుంది, దానికి ఒక సోల్ ఉండాలి, లేకపోతే ట్రైలర్ కనెక్ట్ అవ్వదు. ట్రైలర్ ఊరికనే పిచ్చి షాట్లు నాకు చేస్తే అది వర్కౌట్ అవ్వదు. దానిలో కూడా ఒక సోల్ ఉండాలి, ఆ సోల్ని క్రియేట్ చేయాలి. దానికి ట్రైలర్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా మనం డిజైన్ చేయాలి. సో అది మిస్ అవ్వకుండా దానికి ఏం కావాలో అవి పెట్టి ఫైనల్గా పంపించాం బయటకి.
సో అంటే ఆఫ్టర్ దట్ మీ ప్రమోషన్స్ ఇంటర్వ్యూస్ తర్వాత చిరంజీవి గారు చేయాల్సిన స్క్రిప్ట్ అనేది బాగా వైరల్ అవుతుంది. అది ఎంతవరకు నిజం? ఇదే స్క్రిప్టా లేకపోతే వేరే ఏమైనా చేంజెస్ చేశారా? ఏ క్యారెక్టర్ అనుకున్నారు అసలు ఏంటి? అంటే అప్పటికి నేను డైరెక్టర్ని కాదు, అందువల్ల నాకు తెలియదు. బేసికల్గా నా దగ్గర రాబోసారి రావు రమేష్ గారు, సందీప్ కిషన్ గారే. సో అందువల్ల నాకు చిరంజీవి గారికి ఈ స్క్రిప్టా లేకపోతే ఈ స్క్రిప్ట్ అయితే ఇది ఎలాంటి వెర్షన్ చేశారో నాకైతే ఐడియా లేదు. నాకు అసలు కొంచెం కూడా ఐడియా లేదు. చిరంజీవి గారి దగ్గరికి స్క్రిప్ట్ వెళ్ళి వచ్చిందన్న విషయం నాకు తెలుసు, కానీ బట్ చిరంజీవి గారు అంటే మాత్రం కొంచెం స్క్రిప్ట్ మోతాజ్ ఎక్కువ ఉండాలి కాబట్టి వీళ్ళు ఏదో చేసే ఉంటారు, అయితే అది నాకు పెద్దగా తెలియదు. ఇది అయితే మాత్రం రావు రమేష్ గారు రేంజ్లో, రావు రమేష్ గారు, సందీప్ గారు వీళ్ళ రేంజ్లోనే ఉంటుంది ఈ స్క్రిప్ట్. రావు రమేష్ గారి క్యారెక్టర్ చూసినా కానీ ఇంచుమించుగా హీరోకి ఈక్వల్గా ఇంచుమించుగా ఈక్వల్ సార్. చిన్న డిఫరెన్స్ ఏముంటుందంటే ఆయన ఫైట్స్ ఉంటాయి, ఈయనకి లేవు. ఈయన ఒక సాంగ్, ఆయనకి సాంగ్స్ ఉంటాయి, ఈయన కూడా ఒక సాంగ్లో కొంత పార్ట్ వరకు ఈయన కూడా డాన్స్ కూడా బాగా చేశారు. అంటే ఇద్దరు క్యారెక్టర్కి అంత స్కోప్ ఉంది. అంటే బిఫోర్ మీరు వెంకటేష్ గారితో అండ్ ఇంకా తేజ సజ్జా వీళ్ళ కాంబినేషన్ కూడా అనుకున్నారు అనేది అదే అంటున్నాను. ఇవన్నీ నా దగ్గరికి లేవు, మీ వరకు రాదు. నా వరకు కాదు, అప్పుడు నేను డైరెక్టర్నే కాదు. నా దగ్గర రాబోసరికి వీళ్ళిద్దరే అంతే. మీరు అన్నవి కరెక్టే, నేను కూడా విన్నాను, బట్ అప్పుడు నేను డైరెక్టర్ని కాదు ఈ సినిమా. సో అండ్ ఇంకా ప్రసన్న గారితో అంటే మీ కాంబినేషన్, ప్రతి కాంబినేషన్ మీ కాంబినేషన్తోనే ఉంటుంది. మీ ఇద్దరు కాంబినేషనే సూపర్ హిట్ అవుతూ వస్తుంది. ఏంటి అంటే మీ ఇద్దరు కాంబినేషన్లో? మంచిదే కదండి, మంచిదే కదా. ఇద్దరు సేమ్ వేవ్ లెంత్, ఇద్దరం అంటే కమర్షియల్ సినిమాల వరకు. నన్ను మేము వేసుకొచ్చాం సినిమా గురించి మాట్లాడలేదు. సినిమా చూపిస్తాం మామ నుండి ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల వరకు ఆయన నేను ఒకేలాగా, ఐడియాలజీ ఒకలాగే ఉంటుంది, ఇద్దరు వేవ్ లెంత్ ఒకలాగా ఉంటుంది. ఏదైనా ఒక సీన్ డెవలప్ చేసేటప్పుడు ఒక్కోసారి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆయన ఇంటికి నేను ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ప్రశ్న ఎలా అనుకుంటానంటే సార్ నేను ఇదే అనుకుని పేపర్ తీసి చూపిస్తాడు. అంటే అలా సింక్ అయింది ఇద్దరికి, అది సింక్ అయింది, అది సక్సెస్లో ఉంది. మంచిదే కదా, హెల్దీయెస్ట్ థింగ్. అందుకే అలా కంటిన్యూ. ప్రతి మూవీలో లవ్ స్టోరీ బాగుంటుంది, ఆ లవ్ స్టోరీకి తగ్గట్టు వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణలు కానివ్వండి, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీక్వెన్సెస్, వాళ్ళ డైలాగ్స్, ఈవెన్ కామెడీ సీన్స్ కూడా ప్రతిదీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న యూత్కి ఏది కనెక్ట్ అవుద్ది అనేది ఆ పల్స్ పట్టుకుని ఆ డైలాగ్స్ అని అలా ఉంటాయి. అది మీదేనా లేకపోతే రైటర్ గారిదా? అందరికీ ఉంటాయండి కాంట్రిబ్యూషన్. ఇప్పుడు స్క్రిప్ట్ ప్రసన్న గారు, సాయి కృష్ణ గారు అని ఇంకో రైటరు, మళ్ళీ ఒక్కొక్కసారి ప్రసన్న గారు వేరే రైటర్లను కూడా పిలిపిస్తారు, నేను కూర్చుంటాను. అయితే మజాకాకి మాత్రం ఎక్కువ నేను స్క్రిప్ట్ పార్టిసిపేషన్ చేయలేదు, అంతా వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు ముందే అంతా తయారు చేసుకున్నారు, బౌండెడ్ స్క్రిప్ట్ తయారు చేసేసుకున్నారు వాళ్ళు, ఇంక్లూడింగ్ డైలాగ్ వెర్షన్. అంత అయ్యాక నా దగ్గరకు వచ్చింది. నేనేదో చిన్న చిన్న రిపేర్లు ఆన్ సెట్స్లో ఇదేదో ఇంకొక డైలాగ్ మారుద్దామా, లేకపోతే ఇది కొంచెం లెంత్ తగ్గించేద్దామా, ఇలా చిన్న చిన్న రిపేర్లు చేశాను, కానీ స్క్రిప్ట్లో పెద్దగా పార్టిసిపేట్ అంతా ప్రసన్న గారే. స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు అంతా ప్రసన్న గారే, నేను ఓన్లీ డైరెక్షన్. అయితే ధమాకా విషయంలో మ్యూజిక్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా ప్లస్ అయింది అంటున్నారు. మజాకాలో కొంచెం అది తగ్గింది అన్నది, ఎందుకంటే బీమ్స్ అని కాదండి, బీమ్స్ అని అది ఒక పర్టికులర్ పర్సన్ నేమ్ అలాంటిది ఏం లేదు, కానీ మజాకాకి ధమాకాకి చాలా తేడా ఉంది. అది రవితేజ గారు మాస్ ఎంటర్టైనర్, అది ఇది అంటే హై లెవెల్ ఎనర్జీకి ఉన్నది. ఇది దీనికి రాబోసరికి ఇది స్క్రిప్ట్ బేస్డ్ ఎంటర్టైనర్. సో దీనిలో ఏంటంటే సాంగ్స్ అన్నవి స్టోరీని క్యారీ చేయాలి కొంచెం. సో ఆ స్టోరీని క్యారీ చేసే ప్రాసెస్లో మరి మనం అంత మాస్ బీట్కి వెళ్ళిపోతే రేపు మీరే అంటున్నాను, అది స్టోరీ చెప్పుకుంటే ఈ డైరెక్టర్ ఏందిరా మొత్తం డ్యాన్స్లో ఇచ్చాడు, టప్పులు కొట్టించాడు అంటారు, అవునా కదా? సో ఆ పరిస్థితుల్లో కొంచెం అంత హెవీ హై బీట్ హై వాల్యూమ్ సాంగ్స్కి వెళ్ళాం. అందుకే మీకు బ్యాచులర్ సాంగ్ కానీ, స్టిల్ బ్యాచులర్ సాంగ్ కానీ అదొక థీమ్ని క్యారీ చేస్తుంది. అలాగే బేబీమా సాంగ్ కూడా అదొక థీమ్ని క్యారీ చేస్తుంది. ఒక్క పగిలి సాంగ్ కొంచెం లిబర్టీ తీసుకున్నాం. రాములమ్మ సాంగ్ పక్క ఫోక్ సాంగ్, నాకు ఇష్టం ఫోక్ సాంగ్స్ ఎక్కువ కాబట్టి అందులో మీరు ధమాకాలో కూడా పల్సర్ బైక్ సాంగ్ ఇష్టపడి పెట్టుకున్నా. అలాగే ఇది అలాగే ఈ మధ్యకాలంలో మన యంగ్స్టర్స్ యూట్యూబ్లో చేస్తున్న చాలా ఫోక్ సాంగ్స్ నాకు బాగా నచ్చుతున్నాయి. వాటిని అవకాశం ఉన్నప్పుడల్లా ఒకటి పిక్ చేస్తున్నా, సినిమాలో పెడుతున్నా. ఫ్యూచర్లో నిజంగా దేవుడు అవకాశాన్ని ఇస్తే ఒక సినిమాకి అలాంటి 4 సాంగ్స్ సినిమాలో పెడతారు. ఓకే, సూపర్ సార్. అండ్ ఇంకా నెక్స్ట్ రవితేజ గారికి మళ్ళీ 100 crores ఫిల్మ్ మీరు ఇవ్వాలి అని కూడా ఫ్యాన్స్
కోరుకుంటున్న సిచ్యువేషన్ చూస్తాను. నేను ఎప్పుడు వింటు సార్ అది నేను ఇచ్చేది ధమాకా తర్వాత ఆయనకి మళ్ళీ అంత సరైన మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ పడలేదు అనేది ఫ్యాన్స్ ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అది అది అన్ని నెక్స్ట్ మళ్ళీ మీ ప్రాజెక్ట్ ఉంటుందా? అది డెఫినెట్గా ఉంటుంది. రవితేజ గారితో మళ్ళీ సినిమా ఉంటుంది 100%. ఫ్యూచర్లో డెఫినెట్గా హ్యాపీనింగ్ అవుతుంది. ఓకే రైట్. ఎండింగ్ సార్, మీరు అంటే ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్షన్ కూడా చేయలేదు? ఇదే చేశాను సార్. ఒక టి ప్రభాకర్ గారి దగ్గర ఒక్క సినిమా చేశాను. తర్వాత పిల్లజందార్ అశోక్ గారి దగ్గర ఒక్క సినిమా చేశాను అంతే. అంతే అంతే. ఆ తర్వాత ఎక్కువగా చేయలేదు. బట్ ఏ సినిమాని కూడా మాక్సిమం మిస్ఫైర్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు. అది ఎలా పాసిబుల్? దానికి కారణం ఏంటంటే సార్, నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఓ డైరెక్టర్ని అవుదామని నేను వచ్చేటప్పుడు మా ఇంట్లో ఒప్పుకోలేదు. ఎందుకంటే అసలు సినిమా ఇండస్ట్రీ ఏంటి, మనం ఏంటి, మన ఇంట్లో అసలు ఎవరు లేరు. ఇండస్ట్రీ సంబంధించిన పోనీ ఎవరైనా ఉంటే వాళ్ళ సలహాలు తీసుకొని వెళ్ళేవాళ్ళం. అసలు ఎవరు లేనప్పుడు మనం అసలు అక్కడ క్లిక్ అవుతావో లేదో. పైగా మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏదో ఉద్యోగం చేసుకోవాలి కానీ ఏంటి నాన్న ఇవన్నీ అని అసలు ఇంట్లో ఒప్పుకోలేము. ఆ టైంలో కనీసం కానీ నేను బాగా ఇంట్రెస్ట్ పెట్టడంతో మా మామయ్యేమో సరే ఓ పని చేయరాడు, ఇంట్రెస్ట్ పెడుతున్నాడు కదా చూద్దాం, ఓ 2 years వాడికి టైం ఇద్దాం. ఈ 2 yearsలో నువ్వు ఏం చేయాలంటే అసలు సినిమా అంటే ఏంటో నీకు తెలుసా, సినిమా అంటే ఏంటో తెలుసుకో, సాధన చెయ్యి, కృషి చెయ్యి, తెలుసుకున్న తర్వాత డెసిషన్ తీసుకొని అంటే ఆ 2 years అసలు సినిమాలు అంటే ఏంటో బాగా రీసెర్చ్ చేశాను సార్. అసలు సినిమాలు ఎలా ఆడుతున్నాయి, ఎందుకు ఆడుతున్నాయి, ఏ విధంగా ఆడుతున్నాయి, ఇవన్నీ బాగా కొంచెం నంబర్ ఆఫ్ మూవీస్ వాచింగ్, ఇంటర్వ్యూస్ బాగా చూసి బాగా ఎవరెవరు ఎలా చెప్తున్నారు, ఏ విషయం ఎలా చెప్తున్నారు, ఒక సినిమా డిఫరెంట్ డైరెక్టర్లు ఎలా తీస్తున్నారు, ఎందుకు అలాగే తీస్తున్నారు, ఒక సేమ్ సీన్ ఒక సినిమాలో ఒకలా తీసి ఇంకో సినిమాలో ఇలాగే ఎందుకు తీశారు, ఇవన్నీ బాగా రీసెర్చ్ చేశారు. సో కాబట్టి అది ఆ 2 years వర్క్ నాకు బాగా హెల్ప్ అయింది. రైట్ సార్. మరి మీ లాస్ట్ ఫిలిం 100 crores. సో ఇప్పుడు సందీప్ కిషన్ గారు ఎప్పటి నుంచో మీతో వర్క్ చేయాలి అని అనుకున్న ఆశానికి ఈ మూవీతో నెరవేరింది. సో ఈ మూవీ కూడా 100 crores రీచ్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? దేవుడు దయవల్ల అది జరగాలి. ఎందుకంటే జరిగితే సందీప్ గారికి నేనంటే నా కెరియర్లో 100 crores సినిమా వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎవరికి ఇంపార్టెంట్ అంటే సందీప్ గారికి ఇంపార్టెంట్, ప్రొడ్యూసర్ గారికి ఇంపార్టెంట్, అంతే కదా, వాళ్ళిద్దరికి మెయిన్ ఇంపార్టెంట్. సో కాబట్టి అది నిజంగా మీ నోటి చలవ అని జరిగితే వాళ్ళు చాలా అదృష్టవంతులు, జరగాలనే కోరుకుంటున్నారు. రైట్ సార్, డెఫినెట్గా 100 crores మూవీ అవ్వాలి. ఈ మూవీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండ్ ఇంకా కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్, ఆల్రెడీ సూపర్ హిట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.